బలెనో జెటా వేరియంట్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ కార్ ఫర్ సేల్ ఉంది. కార్ వచ్చేసి మా రెగ్యులర్ కస్టమర్దే అండ్ 62,000 రీడింగ్ ఉంది. మొత్తం షోరూమ్ ట్రాకే ఉంది. అండ్ మా దగ్గరికి రెగ్యులర్ కస్టమర్ అంటే ఫర్ వాషింగ్, డీటెయిలింగ్ వీటి కోసం మా దగ్గరికి వస్తూ ఉంటారు. అండ్ ఇంజన్ కండిషన్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది. నేను డ్రైవ్ చేసి చూసిన అరౌండ్ ఇప్పుడు 25 కిలోమీటర్స్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన, మళ్ళీ ఇంకో 25 కిలోమీటర్స్ వెళ్తాను. పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. అండ్ రీసెంట్గానే స్పార్క్ ప్లగ్స్ కూడా రీప్లేస్ చేసిరు. కూలెంట్, ఆయిల్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నాయి. ఇఫ్ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ట్రాక్ మెయింటైన్ చేయాలి అనుకుంటే అవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ టైర్స్ కూడా అన్న వాళ్ళు కొత్తవి రీప్లేస్ చేసినారు. టైర్స్ వచ్చేసి జేకే టైర్ వేయించు 4 టైర్స్ వేసి అరౌండ్ 4,000 కిలోమీటర్స్ తిరిగినారంట. నెక్స్ట్ కార్ బాడీ కండిషన్, పెయింట్ కండిషన్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఒక 2 చోట్ల రస్ట్ వచ్చింది. అండ్ డెంట్స్ కూడా కొన్ని మైనర్ డెంట్స్ ఉన్నాయి. అన్న తీపిలేదు, ఎందుకు అంటే ప్లాంట్ నుంచి వచ్చిన పెయింట్, ఒరిజినల్ పెయింట్ డ్యామేజ్ చేయకూడదు అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఇది పుష్ స్టార్ట్ వెహికల్ జెటా వేరియంట్ కాబట్టి. నెక్స్ట్ వెనకాల రేర్ బంపర్ ఇన్స్టాల్ చేసిరు. క్రోమ్స్ కూడా ఉన్నాయి. డిక్కీ వన్ టచ్ ఓపెన్ అయ్యేలాగా. డిక్కీ స్పేస్ కూడా ఆల్మోస్ట్ బలెనో అంటే అందరూ చూసే ఉంటారు కార్ ఎలా ఉంటుంది ఏంది అనేది. నెక్స్ట్ జెన్యూన్ 62,000 రీడింగ్. వెనకల్ స్పేస్, లెగ్ రూమ్ స్పేస్ కూడా ఒకసారి చూడొచ్చు. నాకైతే నేను మా ఫ్రెండ్స్ ఉన్న బలెనోల్లో గ్లాన్జాలో మా ఫ్రెండ్ ఒకడు గ్లాన్జా కొనిండు. ఎందుకు కొన్నారు అంటే టొయోటో ఇంజన్ అని కొన్నా అని చెప్పిండు. కానీ అది వాడికి రియాలిటీలో అది బలెనో గ్లాన్జా 2 ఒకటే అని తెలియదు. సో వాడి కార్లో వెళ్ళినప్పుడు కూడా వెనకాల కూర్చున్నా నాకు కంఫర్టబుల్గానే ఉంది. పవర్ విండో స్విచ్చెస్, ఆటోమేటిక్ లాక్ అన్లాక్ బటన్, ఈ సైడ్ మిరర్స్ కూడా OERMs వచ్చినాయి, అవి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ విండోస్ లాక్ అన్లాక్ బటన్స్. నెక్స్ట్ ఇక్కడ పుష్ స్టార్ట్ బటన్, కీ చూడొచ్చు ఇలా ఉంటుంది, బేసిక్ ఉంటుంది మారుతుంది. అండ్ నెక్స్ట్ స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి. క్రూజ్ కంట్రోల్ ఇవన్నీ లేవు కానీ వాల్యూమ్ కంట్రోల్స్, మోడ్ కంట్రోల్స్, ఇక్కడ కాల్ బటన్స్ కంట్రోల్స్ ఉన్నాయి. స్క్రీన్, చిన్న స్క్రీన్. గేర్ నాబ్, ఈ బలెనో కార్లకి గేర్స్ చాలా స్మూత్ ఉంటాయి. మనకి ఆర్మ్ రెస్ట్ కూడా ఇచ్చిరు. నెక్స్ట్ ఏసీ కంట్రోల్స్ చూడొచ్చు, అంతా ఆటోమేటిక్ అనమాట. మనం టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు. ఇట్లా ఉంటుంది. బేసిక్ దాంట్లో ఇట్లా ఉండదు అనమాట. నార్మల్ టెంపరేచర్కి ఇట్లా అప్ డౌన్ స్విచ్చెస్ ఇట్లా ఉంటుంది. స్క్రీన్ కూడా చూడొచ్చు. ఈవెన్ రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా ఉంది. యాపిల్ కార్ప్లే కూడా ఉంది. ఇప్పుడు వచ్చే కార్లలో ఆల్మోస్ట్ వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా వస్తుంది. ఇది ఒకటి ఛార్జింగ్ సాకెట్, ఆక్స్ పెట్టుకోవడానికి. అదే యాపిల్ కార్ప్లే కానీ ఆండ్రాయిడ్ కార్ప్లే కానీ. ఈ కార్కి ఎల్ఈడి లైట్స్, ఎల్ఈడి ప్రొజెక్టర్ లైట్స్ ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్ వచ్చేసి హాలోజన్ ఉంది. ఇది నాకు తెలిసినంత వరకు ఆఫ్టర్ మార్కెట్ అనుకుంటున్నా. ఇంక ఫాగ్ ల్యాంప్కి కూడా ఒక DRL, నార్మల్గా హెడ్ లైట్లో కూడా ఒక DRL వచ్చేసింది. ఫ్రంట్ లుక్ కూడా చూడొచ్చు. నార్మల్ బేసిక్గానే కనిపిస్తుంది మారుతి కార్స్. సేఫ్టీ కాదని ఫీల్ అవుతారు అందరూ, కానీ మనం జాగ్రత్తగా రోడ్ల మీద వెళ్ళి ప్రశాంతంగా వస్తే నాకు తెలిసినంత వరకు మారుతి కార్ రిలయబిలిటీ ఎట్లా అంటే మెయింటెనెన్స్ కానీ ఇంజన్ ఇష్యూస్ కానీ చాలా రేర్గా వస్తాయి ఈ పెట్రోల్ కార్స్కి. సో నేను మారుతి కార్లను కూడా సజెస్ట్ చేస్తాను తీసుకోమని. ఈవెన్ నేను కూడా మారుతి కార్స్ యూజ్ చేస్తున్నా కాబట్టి. కార్ అయితే ఫర్ సేల్ ఉంది. మీకు కూడా ఈ కార్ మీద ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ అయితే డైరెక్ట్ కస్టమర్ నెంబర్ నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. ఇంతవరకు నేను వచ్చినాను అంటే నా కస్టమర్స్, నా వ్యూవర్సే కారణం.